ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా మాట్లాడదాం. రాక్ అండ్ రోమన్ రైన్స్ గురించి. వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూకైతే అటెండ్ అయినారు ఈరోజు. సో, ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించైతే రాక్ అండ్ రోమన్ రైన్స్ మాట్లాడినారు. సో, ఈ ఇంటర్వ్యూ 10 మినిట్స్ అయితే ఉంది. సో, రాక్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడినారు. రెస్ల్‌మేనియా 13లో రాక్ వాళ్ళ ఫాదర్‌తో రింగ్ షేర్ చేసుకున్నారని చెప్పినారు. ఆ మూమెంట్ రాక్‌కి ఒక ఫేవరెట్ మూమెంట్ అంట. సో, దీని గురించి రాక్ చెప్పినారు. ఆయన రోమన్ రైన్స్ కూడా మాట్లాడినారు. రోమన్ రైన్స్ ఏమన్నారంటే, సో, తన కెరీర్ స్టార్టింగ్‌లో రోమన్ రైన్స్ ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినారో అప్పుడు అంటే రోమన్ రైన్స్‌కి చాలా తక్కువ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో, అప్పుడు రోమన్ రైన్స్‌కి కొంచెం డిసప్పాయింట్ అనిపించిందంట. ఆయన ప్రెజెంట్ రోమన్ రైన్స్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారని రోమన్ రైన్స్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్‌కి అండ్ రాక్‌కి ఒక ఫోటోనైతే చూపించినారు. ఆ ఫోటో ఏందంటే రోమన్ రైన్స్ చిన్నగున్నప్పుడు చాలా అంటే చాలా చిన్నగున్నప్పుడు హల్క్ హోగన్ రోమన్ రైన్స్‌ని ఎత్తుకున్నారు. ఆ ఫోటోని మన రోమన్ రైన్స్‌కి, రాక్‌కి చూపించినారు. సో, మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, అప్పుడు రోమన్ రైన్స్ చిన్నగున్నప్పుడు రోమన్ రైన్స్ ఏమనుకున్నారంటే హల్క్ హోగన్ వాళ్ళ అంకుల్ అని అనుకున్నారంట. సో, అప్పుడు చిన్నగున్నాడు కదా! సో, రోమన్ రైన్స్ కూడా తెలియదు. సో, ఆ టైంలో రోమన్ రైన్స్ హల్క్ హోగన్‌ని తన అంకుల్ అని అనుకున్నారంట. అండ్ రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ గురించి కూడా మాట్లాడినారు. సో, రోమన్ రైన్స్ ఏమన్నారంటే 2 సంవత్సరాల నుండి కోడీ రోడ్స్ నా వెంట పడుతున్నాడు. సో, కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. సో, ఇది ఇప్పుడు చాలా అంటే చాలా బోరింగ్ అయిపోతుంది. సో, ఎవరు కూడా కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీని అస్సలు పట్టించుకోవట్లేదు. సో, దీనికి ఎండ్ అనేది దొరకాలి. సో, ఈ రెస్ల్‌మేనియా 40లో కోడీ రోడ్స్ స్టోరీని నేను ఎండ్ చేస్తానని రోమన్ రైన్స్ క్లియర్‌గా చెప్పినారు. కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ బుక్ ఎండింగ్ వచ్చింది. సో, ఈ రెస్ల్‌మేనియా 40లో రాక్ అండ్ రోమన్ రైన్స్ కలిసి కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీకి ఒక ఎండ్ అనేది చూపిస్తారని మన రాక్, రోమన్ రైన్స్ అయితే చెప్పినారు. సో, మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ ఈ రెస్ల్‌మేనియా 40లో కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీని ఫుల్‌గా ఎండ్ చేస్తారా? లేదంటే కోడీ రోడ్సే రోమన్ రైన్స్ లాంగెస్ట్ టైటిల్ రీన్ని బ్రేక్ చేపిస్తారా? న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అవుతారా? సో, మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ రాక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడినారు. సో, రాక్ ఏమన్నారంటే రోమన్ రైన్స్ వాళ్ళ ఫాదర్ అండ్ రాక్ వాళ్ళ ఫాదర్ ఫైట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో 1980స్‌లో. దాని గురించి కూడా మాట్లాడినారు. అండ్ రాక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడినారు. అండ్ ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏందంటే రాక్ ఇప్పుడు రెస్ల్‌మేనియా 40 అయిపోయిన తర్వాత మూవీస్‌కి వెళ్తారంట. సో, మూవీస్‌లో బిజీ అవుతారంట. మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, ఇది రాక్ ఫ్యాన్స్ కోసం అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఇప్పుడు రెస్ల్‌మేనియా 40 అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మనకి జూన్ మంత్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పటి నుండి జూన్ ఆర్ జూలై దాకా వర్క్ చేస్తారు మూవీస్‌లో. అండ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అందులో నో డౌటు. అండ్ రాక్ కోడీ రోడ్స్ గురించి అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు. సో, వాళ్ళిద్దరూ పెద్ద జోకర్స్ అని రాక్ కొంచెం ఇన్సల్ట్ చేసినారు ఈ షోలో. అండ్ ఈ రెస్ల్‌మేనియా 40 బిగ్గెస్ట్ రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌గా హిస్టరీలో నిలిచిపోతుందని మన రాక్ అయితే అన్నారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ కూడా చెప్పినారు. సో, ఈ రెస్ల్‌మేనియా 40 చరిత్రలో నిలిచిపోతుంది. చాలా సంవత్సరాల పాటు ఈ రెస్ల్‌మేనియా 40 గురించి మాట్లాడుకుంటారని సెత్ రాలిన్స్ కూడా చెప్పినారు. రాక్ డబ్ల్యూడబ్ల్యూలో రావడంతో హ్యూజ్ పాప్ వచ్చింది. సో, చాలామంది ఫ్యాన్స్ అటెన్షన్ మారింది. సో, ఎక్కువగా ఇంట్రెస్ట్‌తో చూస్తున్నారని రాక్ అండ్ రోమన్ రైన్స్ మాట్లాడినారు. అండ్ అంతేకాదు సమోన్ ఫ్యామిలీ డబ్ల్యూడబ్ల్యూలో ఒక డామినెంట్ ఫ్యామిలీగా ఉండేది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుందని రాక్ అయితే క్లియర్‌గా చెప్పినారు. సో, ఇవి ఈ ఇంటర్వ్యూలో మెయిన్ టాపిక్స్. సో, దీని గురించే ఎక్కువ మాట్లాడినారు. సో, ఇంటర్వ్యూ ఎక్కువ టైం అయితే లేదు. 10 మినిట్స్ ఏమో ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లాన్స్ అనోవి గురించి. సో, లాన్స్ అనోవి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా టీజ్ అయితే చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన లాన్స్ అనోవి ఒక టీజ్ అయితే చేసినారు. సో, ఇప్పుడు నెక్స్ట్ అనే వర్డ్ ఉంది కదా! సో, ఈ నెక్స్ట్ అనే వర్డ్‌లో NXT క్యాపిటల్‌లో పెట్టినారు. అండ్ ఈ అనేది స్మాల్‌లో పెట్టినారు. సో, ఈ క్యాపిటల్ లెటర్స్ చూసుకుంటే NXT. సో, మేబీ లాన్స్ అనోవి NXTలో వచ్చినా రావచ్చు. అండ్ దాని తర్వాత మేబీ మెయిన్ రోస్టర్‌లో లాన్స్ అనోవి వచ్చినా రావచ్చు. సో, ఈ విధంగానైతే టీజ్ అయితే చేసినారు. సో, మరి చూడాలి లాన్స్ అనోవి నిజంగానే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా? చెయ్యరా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి కూడా ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో, కోడీ రోడ్స్ కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడినారు. సో, కోడీ రోడ్స్ ఏమన్నారంటే కోడీ రోడ్స్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మదర్ రెస్ల్‌మేనియా 40లో వస్తారంట. అండ్ కంటిన్యూగా రాక్ కోడీ రోడ్స్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నారు. సో, మేబీ కోడీ రోడ్స్ వాళ్ళ మదర్ రెస్ల్‌మేనియా 40లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ మదర్ ఈ మ్యాచ్‌లో ఇంటర్ఫియర్ అవుతారన్నట్టుగా అప్డేట్ కూడా వచ్చింది. సో, మరి చూడాలి కోడీ రోడ్స్ వాళ్ళ మదర్ నిజంగానే కోడీ రోడ్స్ మ్యాచ్‌లో ఇంటర్ఫియర్ అవుతదా అని.
అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ సీఎం పంక్ గురించి కూడా మాట్లాడినారు. సో మనకి సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో వస్తున్నారని ఎవరికీ తెలియదు. అంటే WWE టీజర్స్ చేసింది. సో ఫ్యాన్స్లో తెలుసు అంటే సీఎం పంక్ వస్తారని. బట్ ఎగ్జాక్ట్ అంటే నిజంగా 100% వస్తారా అనేది మన WWE సూపర్ స్టార్స్కి కూడా తెలియదని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మనకి సర్వైవర్ సిరీస్ అయిపోయిన తర్వాత అండ్ సర్వైవర్ సిరీస్ మెన్స్ వార్ గేమ్స్ ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది అనగా రెఫరీస్ ద్వారా సీఎం పంక్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత WWE రిటర్న్ చేస్తున్నారని వాళ్ళకైతే చెప్పినారంట. సో ఈ అప్డేట్ కూడా వచ్చింది. అండ్ ప్రజెంట్ సీఎం పంక్ రిటర్న్ గురించి కోడీ రోడ్స్ ఏమన్నారంటే కోడీ రోడ్స్కి తెలుసంట ముందే సీఎం పంక్ WWE రిటర్న్ చేస్తున్నారని, ఇప్పుడు రిటర్న్ చేస్తారని మన కోడీ రోడ్స్కి ముందే తెలుసంట. సో ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినారు. రోలెక్స్ వాచ్ని అయితే గిఫ్ట్గా ఇచ్చినారంట. ఈ వాచ్ పైన 40 అని అయితే ఉందంట. సో ఈ 40 అంటే మనకి ఏమర్థం అవుతుంది, WrestleMania 40 అని. సో కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినారంట, అది రోలెక్స్ వాచ్. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్ గురించి కూడా మాట్లాడినారు. సో ట్రిపుల్ హెచ్ గురించి ఏమన్నారంటే కోడీ రోడ్స్ WWE రిటర్న్ చేసిన తర్వాత సో కోడీ రోడ్స్ కంట మన ట్రిపుల్ హెచ్ ఒక మంచి మెంటర్గా అయినారంట. సో కోడీ రోడ్స్ డిప్రెషన్లో ఉన్నా సరే కోడీ రోడ్స్ని పైకి తీసుకొచ్చింది, మూవ్ ఆన్ చేయించింది మన ట్రిపుల్ హెచ్ అంట. అండ్ మైకెల్ కోల్ గురించి కూడా కోడీ రోడ్స్ మాట్లాడినారు. సో కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీకి ఇంత హైప్ రావడానికి మెయిన్ కారణం మైకెల్ కోల్ అని చెప్పినారు. సో ఎక్కువగా మైకెల్ కోల్ కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ గురించి మాట్లాడేవారు. సో అందుకనే ఈ ఫినిష్ ద స్టోరీ చాలా హైప్ వచ్చిందని మన కోడీ రోడ్స్ అయితే అన్నారు ఈ ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. పాల్ హేమన్, బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడినారు. వీళ్ళిద్దరూ చాలా WWEలో వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని మన పాల్ హేమన్ అయితే చెప్పినారు. సో నా ప్రకారం వీళ్ళిద్దరూ టాప్ 2 రెజ్లర్స్ అని మన పాల్ హేమన్ అయితే చెప్పినారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాక్ లెస్నర్ ప్రజెంట్ WWEలో రావట్లేదు. సో ఆ అలిగేషన్స్ అయితే ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ అయినా సరే మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఒక సూపర్ స్టార్స్కి ఇలాంటి అలిగేషన్స్ వచ్చిన తర్వాత సో WWE కొంచెం పక్కన పెడుతుంది ఏ సూపర్ స్టార్ అయినా సరే. అండ్ ప్రజెంట్ బ్రాక్ లెస్నర్ గురించి టాక్ అయితే నడుస్తుంది. సో మేబీ బ్రాక్ లెస్నర్ WWEలో రిటర్న్ చేసినా చేయొచ్చు. అండ్ WrestleMania 40లో వస్తారన్నట్టుగా ఒక టీజ్ అయితే వచ్చింది. సో బ్రాక్ లెస్నర్ ఫోటో ఉన్న ప్రొడక్షన్ ట్రక్స్ అయితే కనిపించినాయి. సో మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు. సో మరి చూద్దాం బ్రాక్ లెస్నర్ వస్తారా రారా. సో మరి మీ ప్రకారం WWEలో బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రెయిన్స్ టాప్ 2 రెజ్లర్సా? సో మరి మీరు అంటే పాల్ హేమన్ మాటలతో అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.